హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ తెలుగు. సో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 2025కి సంబంధించి ఈ యొక్క మ్యాథ్స్ 2Aకి సంబంధించి అయితే వెరీ ఇంపార్టెంట్ పేపర్ అయితే ఈ వీడియోలో పెడుతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ యొక్క పేపర్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ అనమాట. సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పేపర్ని అయితే మీరు అందరూ కూడా బాగా చూసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఈ పేపర్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఖచ్చితంగా బాగా చూసుకోండి. ఈ యొక్క పేపర్ని అయితే మ్యాక్సిమం వాటికి క్వశ్చన్స్ అయితే దీంట్లో నుంచి రిపీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా బాగా చూసుకోండి. అలాగే ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ యొక్క వెరీ ఇంపార్టెంట్ పేపర్స్ అన్నీ కూడా మన ఛానల్ అయితే వస్తూనే ఉంటాయన్నమాట. ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సెకండ్ ఇయర్ వాళ్ళందరూ కూడా ఇక మనం పేపర్ చూసినట్లయితే మనకి ఇక్కడ సెక్షన్ బి వచ్చేసరికి 5x4 20 మార్క్స్కి అయితే మనకి ఇక్కడ సెక్షన్ బి అనేది ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మనకి పేపర్ మోడల్ అనేది మీరు రెగ్యులర్ ఎగ్జామ్లో ఎలా అయితే రాశారో సో సేమ్ టు సేమ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ అప్పుడు కూడా మోడల్ అనేది అలానే ఉంటుంది, ఏమాత్రం చేంజ్ అవ్వదు. కాకపోతే మీరు అందరూ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవవుతున్నాయో అవన్నీ కూడా బాగా చెక్ చేసుకోండి. సో వాటిలో నుంచి క్వశ్చన్స్ అనేవి ప్రతిసారి మనకి అడుగుతున్నాడు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మాత్రం అస్సలు వదలలేదు, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో తర్వాత మీరు రెగ్యులర్ ఎగ్జామ్స్ అప్పుడు ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఉంటారు కదా ఈ యొక్క మ్యాథ్స్ 2Aకి సంబంధించి. సో ఆ నోట్స్ అనేది 1-2 సార్లు అయితే రివిజన్ చేయండి. మళ్ళీ అవే సమ్స్ మనకి రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో కొన్నిసార్లు మనకి ఏంటంటే అవే సమ్స్ అని ఇస్తాడు, కాకపోతే వాల్యూస్ అని చేంజ్ చేస్తాడు. సో చాలామంది ఏమనుకుంటారంటే రెగ్యులర్ ఎగ్జామ్స్కి వచ్చిన సమ్స్ అనేవి సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో రావు, ఎందుకు చదివి వేస్ట్ అని చాలామంది తడుకుంటూ ఉంటారు. సో ఎందుకైనా మంచిది మీరు రెగ్యులర్ ఎగ్జామ్ ఒకసారి అయితే రివిజన్ చేయండి. సో చూశారు కదా, ఇదే అనమాట పేపరు. సో నెక్స్ట్ వీడియోలో బైపీసీ వాళ్ళకి సంబంధించి కూడా బాట్నీ పేపర్ అయితే పెడతాను. అంతవరకు కూడా మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టిల్ హియర్.